జై శ్రీకృష్ణ. అక్రూరుడు బలరామకృష్ణులతో కూడి మధురా నగరానికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో యమునా నదీ తటంలో స్నానమాచరించి సంధ్యావందనాది కార్యక్రమాలు చేయడం వల్ల ఎటువంటి పాపాలైనా విముక్తులవుతాయి అని చెప్పి పెద్దలు చెప్పగా విని అక్కడ యమునా నదీ తీరం దగ్గర ఆగాడు. ఈలోపు నదీ స్నానానికని చెప్పి వెళ్ళిన అక్రూరునికి నదీ జలంలో బలరామకృష్ణులు కనిపించారు. వెంటనే అతడు విస్మయాన్ని పొంది నదీ తీరంలోన రథం దగ్గరికి వెళ్ళి చూశాడు. చూడగానే అక్కడ బలరామకృష్ణులు ఉన్నారు. నేనే పొరపాటు పడ్డాను అనుకుని అక్రూరుడు మళ్ళీ వెనక్కి తిరిగి నదీ స్నానానికి వెళ్ళాడు. అప్పుడు బలరామకృష్ణులు మాత్రమే కాకుండా వారితో పాటు సిద్ధులు, గంధర్వులు, దేవతలు ఎంతో మంది ఈ శ్రీకృష్ణుణ్ణి పూజిస్తున్నట్లుగా కనిపించారు. దానితో పాటు ఆదిశేషుడిపై ఆయన చాలా గంభీరంగా కూర్చుని ఉన్నట్టు కనిపించాడు. దాంతో పాటు శంఖ చక్ర గదా పద్మాలను ధరించిన శ్రీకృష్ణుని యొక్క అవతారం ఆయనకి ప్రస్ఫుటమైంది. ఇదంతా చూసి నేను ప్రయాణం చేస్తోంది సాక్షాత్తు దేవాది దేవుడితో అన్నమాట అని చెప్పి ఆయన భావించాడు. వెంటనే నదీ స్నానాన్ని పూర్తి చేసుకుని రథం దగ్గరికి వెళ్ళగానే శ్రీకృష్ణుడు అక్రూరుణ్ణి ఇలా అడుగుతున్నాడు, నీవు ఏమైనా జలంలో ఏదైనా ఆశ్చర్యానికి గురి చేసే సంగతుల్ని చూసావా? ఏమైనా సంఘటనలు నీకు ఎదురయ్యాయా అని అడిగాడు. నీకంటే ఆశ్చర్యం ఏముంటుంది ఈ ప్రపంచంలో? నిన్ను మించిన ఆశ్చర్యం మరొకటి లేదు స్వామి అని చెప్పి ఆయనకి తన శిరస్సును వంచి నమస్కారం చేశాడు అక్రూరుడు. వీరంతా మధురా నగరానికి బయలుదేరి వెళ్తూ ఉన్న మార్గమధ్యంలో బాటసారులు ఈ బలరామకృష్ణులు చూసి వారి యొక్క ముగ్ధమోహన సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి కనుచూపు తిప్పుకోలేకపోతున్నారు. అలాగే అక్కడ ఉన్న స్త్రీలు, మధురా నగరంలో ఉండే ప్రజలు అందరూ కూడా వీళ్ళని చూడడానికి వాళ్ళు చేస్తున్న పనులను విడిచిపెట్టి ఎలా ఉన్న వాళ్ళు, కొంతమంది స్త్రీలలో జడలు వేసుకుంటూ ఉన్న వాళ్ళు సగం జడలు వేసుకునే వచ్చేసారట. ఇలా చంటి పిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళతో పాటే శ్రీకృష్ణుని చూడ్డానికి వచ్చేసారు. ఇలా ముగ్ధమోహనులై వీరంతా కూడా అక్కడికి శ్రీకృష్ణుని దర్శన భాగ్యం కోసం వీరంతా బయలుదేరి వచ్చారు. ఈ లోపల అక్రూరుడు మా ఇంటికి వచ్చి మీరు మా ఇంటిని పావనం చేయాలి అని అంటే, సమయం వచ్చినప్పుడు నేను వస్తాను, ముందుగా నా స్నేహితులతో పాటు నేను ఈ మధురా నగరంలోకి ప్రవేశిస్తాను అని చెప్పి శ్రీకృష్ణుడు అక్రూరునితో చెప్పాడు. ఆయన మార్గమధ్యంలో సుధాముడు అనే తన స్నేహితుడిని కలిసి తన ఇంటికి వెళ్ళి వారి ఇంటిని పావనం చేశాడు.